వెదర్ అప్డేట్ చూద్దాం. వెదర్ అప్డేట్ చూస్తే విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రంలో మనం ఉన్నాం. తుఫాన్ హెచ్చరికల కేంద్రం మనం బ్యాక్ సైడ్ చూస్తే తీవ్ర వాయుగుండం తుఫానుగా మారే సూచనలు ఉన్నాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ ఐఎండీ సూచించింది. ఈ నేపథ్యంలో మనం సీనియర్ మెట్రాలజిస్టు అలాగే విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ గారితో ఉన్నాం. సార్, వెదర్ అప్డేట్ ఏముంది? ఇవాళ 27వ తారీఖు, 30వ తారీఖు లోపు వెదర్ ఏ విధంగా ఉండబోతోంది? వర్షాలు ఎక్కడెక్కడ ఉంటాయి అండ్ ఇది తుఫాన్గా మారే అవకాశం ఉందా? ఇప్పుడు నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం గడిచిన కొన్ని గంటల్లో ఉత్తర వాయువ్య దిశలోనే ప్రయాణించి తీవ్ర వాయుగుండంగానే నైరుతి బంగాళాఖాతంలోనే కొనసాగుతుంది. అనగా ఇది 8.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 82.3 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద, అనగా చెన్నైకు 550 కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయ దిశలోను, కరైకల్కు 370 కిలోమీటర్ల ఆగ్నేయ దిశలోను, పుదుచ్చేరికి 470 కిలోమీటర్ల దూరంలో ఆగ్నేయ దిశలోను, తరువాత శ్రీలంకలోని ట్రింకోమలైకి 120 కిలోమీటర్ల తూర్పు ఆగ్నేయ దిశలోను కేంద్రీకృత వాయుగుండంగానే కొనసాగుతూ ఉంది. ఈ వాయుగుండం తదుపరి 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతూ ఉత్తర వాయువ్య దిశలో పయనించి సైక్లోన్గా పరిణమించే అవకాశం ఉంది. రాగల 2 రోజుల్లో, తదుపరి 2 రోజుల్లో ఇది శ్రీలంక తీరాన్ని విడిచి తమిళనాడు తీరం వైపు వెళ్ళే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్, కోస్తా ఆంధ్రప్రదేశ్లో వర్షపాతం విస్తీర్ణాన్ని బట్టి, తర్వాత తీవ్రతను బట్టి వర్గీకరించడం జరిగింది. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతాలు, రేపు ఎక్కువ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతాలు, ఎల్లుండి అనగా 29, 30, 1వ డిసెంబర్ తేదీ నాటికి అధికమైన ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. డిసెంబర్ 2, 3 తేదీల్లో ఎక్కువ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో ఈరోజు ఐసోలేటెడ్ లేదా అక్కడక్కడ 1-2 చోట్ల పడే అవకాశం ఉంది. రేపు కొన్ని చోట్ల, ఎల్లుండి ఎక్కువ చోట్ల, 30వ తేదీ నాటికి అది గరిష్టంగా అధికమైన ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 1, 2, 3 తేదీల నాటికి క్రమేపీ విస్తీర్ణత దృష్ట్యా అది ప్రాంతాల సంఖ్య తగ్గి ఎక్కువ నుంచి కొన్ని నుంచి ఐసోలేటెడ్ లేదా అక్కడక్కడ పడే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతాలు గరిష్టంగా ముఖ్యంగా భారీ వర్షాలు ఈరోజు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 1-2 చోట్ల పడే అవకాశం ఉంది. రేపు అనగా 28వ తేదీన నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, ప్రకాశం, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతాలు. 3వ రోజు అనగా 29వ తేదీన నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతాలు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో 29వ తేదీన 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 30వ తేదీన నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ 1-2 చోట్ల పడే అవకాశం ఉంది. అలాగే 30వ తేదీన శ్రీ సత్యసాయి, బాపట్ల, కోనసీమ, అంబేద్కర్, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. సార్, ఇక ఫోర్కాస్ట్ సంబంధించి మత్స్యకారులకు ఏ విధంగా ఉంది? పోర్టులో ఏం చెప్పారు? దీనికి సంబంధించి ముఖ్యంగా దీంతో అసోసియేట్ అయ్యి స్ట్రాంగ్ విండ్స్ కూడా ఉంటాయి, లేదా ఈదురుగాలు కూడా ఉంటాయి. తీరం వెంబడి అలాగే ఉపరితలంలో కూడా గాలులు ఉన్నాయి. ఉపరితలంలో సౌత్ కోస్టల్ జిల్లాల్లో 45 నుంచి 55 వరకు గాలులు వీచే అవకాశం ఉంది. తీరం వెంబడి ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు ఉదయం 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వరకు ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. అది క్రమేపీ పెరిగి సాయంత్రానికి 55 నుంచి 65కు చేరి గరిష్టంగా 75 కిలోమీటర్ల వరకు ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ఇదే పరిస్థితి 29, 30వ తేదీ వరకు కొనసాగే అవకాశం ఉంది దక్షిణ కోస్తా జిల్లాల్లో. ఉత్తర కోస్తా తీరం వెంబడి 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వరకు గాలులు వీస్తూ క్రమేపీ అవి బలపడి 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వరకు ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ఈ వ్యవస్థ వలన ఆంధ్ర తీరం వెంబడి ఉన్న ఓడరేవులన్నింటిలో డిస్టెంట్ కాషనరీ సిగ్నల్ లేదా మొదటి ప్రమాద హెచ్చరికను ఎగరవేయడం జరిగింది. తరువాత వ్యవసాయదారులకు కూడా తగిన సముచితమైన సలహాలను అందజేయడం జరిగింది. ముఖ్యంగా పంటలు, ఉద్యానవన పంటల్ని కాపాడుకోవాలి. ఎక్కువ నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో నీటిని తోడి పంటలను రక్షించుకోవాలి. గాలులు తరువాత వర్షం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో వాటికి కావాల్సిన మెకానికల్ సపోర్ట్ కూడా
సమకూర్చుకోవాల్సిందిగా కోరడం ఏంది. ఆల్రెడీ పండిన పంటల్ని కోసి సురక్షితమైన ప్రాంతాల్లో దాచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. తర్వాత మెకానికల్ సపోర్ట్ వీక్ పంటలకి లేదా వీక్ స్టెమ్ ఉన్న మొక్కలకి ఏర్పాటు చేసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. ఇది ఫిషర్మ్యాన్ సంబంధించి వార్నింగ్స్ ఉన్నాయి, అలాగే రైతులకు సంబంధించి కూడా హెచ్చరికలు ఉన్నాయి. మొత్తం మీద తుఫాను అందరినీ అప్రమత్తంగా ఉండమని చెప్తోందని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తోంది. ముఖ్యంగా అన్ని విభాగాలకు ఇప్పటికే సమాచారం అందించడం జరిగిందని, సైక్లోన్గా మారిన తర్వాత 30వ తారీఖు 1వ తారీఖు తర్వాత తీరం దాటుతుందని, ఆ తర్వాత కూడా కొద్దిపాటి వర్షాలు కొనసాగుతాయని విశాఖపట్నం తుఫాను హెచ్చరిక కేంద్రం హెచ్చరిస్తోంది.